అంటే సినిమా ఆర్టిస్టులకి ఎప్పుడు వాళ్ళకి పని ఏదో రకంగా పని ఉంటూనే ఉంటుంది. ఒక భాష కాకపోతే ఇంకో భాష ఇలా ఉంటుంది. అందుకని ఆ సినిమా ఇది జరుగుతుంది. రాజకీయాలంటే నేనే ప్రస్తుతం ఏ పార్టీలో లేదు. ఎలా అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అది దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సినిమాలు మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. సో సడన్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, అన్ని సినిమాలు హిట్ అవుతాయి, సడన్గా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంది. ఇది జస్ట్ మామూలే అండి. మన లైఫ్ ఎలా ఉందో అలాగే అది కూడా. ప్రస్తుతం అయితే నేనేం చెప్పలేను. అంటే వాళ్ళు మనకేం చెప్తారు అన్నది, ఇప్పుడు సినిమా అంటే ఒక రోల్ ఉంటుంది కదా, ఈ రోల్ మీరు పే చేయాలి అన్నప్పుడు ఆ రోల్ మేము ఓహో ఇది ఇలా ఉంటుంది ఈ రోల్ అని. సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలను తీసుకొచ్చి రోలే లేదంటే ఎవరు చేయలేరు. రోల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. డెఫినెట్గా అంటే 100% డెడికేటెడ్గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటున్నాను. మీ ఆలోచన వేరేలా ఉంటుంది, నా ఆలోచన వేరేలా ఉంటుంది కదా. మీ ఇంట్లో పెసపెట్టు ఒకలా ఉంటుంది, మా ఇంట్లో పెసపెట్టు ఒకలా ఉంటుంది. మీ ఇంట్లో పంచుకుంటే మా ఇంట్లో ఒకలా. మీ రుచి వేరే, నా రుచి వేరే, నా థాట్స్ వేరే, మీ థాట్స్ వేరే. సో ఈచ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈస్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకిని ఒక స్టైల్ ఉంది, తనకిని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వీళ్ళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో అవన్నీ కూడా వదులుకొని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్ పర్సనల్.